నెక్స్ట్ టాపిక్ ట్రాఫిక్ ఇంజనీరింగ్. సో ఈ ట్రాఫిక్ ఇంజనీరింగ్లో మనకు 3 బేసిక్ పారామీటర్స్ అయితే ఉన్నాయి. సో మేజర్గా మనం డిస్కస్ చేసేది. సో ఫస్ట్ వన్ ట్రాఫిక్ వాల్యూమ్. సో దీన్నే మనం ట్రాఫిక్ ఫ్లో అని కూడా అంటాం. సో దీన్ని స్మాల్ క్యూతో ఇండికేట్ చేస్తాం. అదేవిధంగా స్పీడ్, దీన్ని క్యాపిటల్ వీతో ఇండికేట్ చేస్తాం. అదేవిధంగా ట్రాఫిక్ డెన్సిటీ, సో ట్రాఫిక్ డెన్సిటీని స్మాల్ కేతో ఇండికేట్ చేస్తాం. ఈ వీడియోలో మనం ట్రాఫిక్ వాల్యూమ్, సో ట్రాఫిక్ వాల్యూమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ట్రాఫిక్ వాల్యూమ్. సో ట్రాఫిక్ వాల్యూమ్ అంటే ఏందో ఇక్కడ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ క్రాసింగ్ ఏ సెక్షన్ ఆఫ్ రోడ్ ఇన్ యూనిట్ టైం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రోడ్ అనుకుంటే, సో ఈ రోడ్లో సో ఏదైనా ఒక సెక్షన్ దగ్గర ఎన్నైతే వెహికల్స్ క్రాస్ అవుతాయో, అంటే స్పెసిఫిక్ టైం, యూనిట్ టైం అంటే అవర్ కావచ్చు, డే కావచ్చు. సో ఈ విధంగా అనమాట. స్పెసిఫిక్ టైంలో ఎన్నైతే ఈ సెక్షన్ దగ్గర నుంచి వెహికల్స్ క్రాస్ అవుతాయో ఆ నెంబర్ ఆఫ్ వెహికల్స్నే మనం ట్రాఫిక్ వాల్యూమ్ ఆర్ ట్రాఫిక్ ఫ్లోగా కన్సిడర్ చేస్తాం. సో అక్కడ యూనిట్స్ చూసుకుంటే, దీనికి ట్రాఫిక్ వాల్యూమ్ యొక్క యూనిట్స్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ పాసింగ్ యూనిట్ టైం అనమాట. సో వెహికల్స్ పర్ అవర్. సో దీన్ని మనం వెహికల్స్ పర్ డేతో కూడా ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ మేజర్ మనం ట్రాఫిక్ ఇంజనీరింగ్లో చూసుకుంటే వెహికల్స్ పర్ అవర్ బదులు పీసీయూ పర్ అవర్తో ఇండికేట్ చేస్తాం, ఆర్ పీసీయూ పర్ డేతో ఇండికేట్ చేస్తాం. మేజర్గా మనం ఏదైనా ప్రాబ్లమ్స్ చూసుకుంటే వెహికల్స్ పర్ అవర్ బదులు పీసీయూ పర్ అవర్తో ఇండికేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ పీసీయూ మీన్స్ ప్యాసింజర్ కార్ యూనిట్. పీసీయూ మీన్స్ ప్యాసింజర్ కార్ యూనిట్. సో ఇక్కడ ఒక నోట్ చూద్దాం. సో పీసీయూని బేస్ చేసుకొని, సో పీసీయూ వాల్యూ ఆర్ బేస్డ్ ఆన్ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఆఫ్ వెహికల్స్ కెన్ క్రియేట్ ఆన్ ద రోడ్. సో ఏదైతే మనకు రోడ్డు మీద ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఎంతైతే క్రియేట్ చేస్తాయో, సో దాన్ని మనం పీసీయూ వాల్యూతో ఇక్కడ ఇండికేట్ చేస్తాం. సో ఈ పీసీయూ వాల్యూని బేస్ చేసుకొని ఇక్కడ ఒక సాల్వ్డ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇలాంటి స్మాల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సో ఈ చిన్నవి కాబట్టి అడిగే ఛాన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూసుకుంటే, ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ అబ్జర్వ్డ్ ఇన్ 1 hour ఆఫ్ టైమ్ ఆన్ హైవే ఆర్ లిస్టెడ్ బిలో. డిటర్మైన్ ట్రాఫిక్ వాల్యూమ్ ఆన్ రోడ్. డిటర్మైన్ ట్రాఫిక్ వాల్యూమ్ ఆన్ రోడ్. సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెహికల్స్ యొక్క పీసీయూ వాల్యూ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశాడు అనమాట. నెంబర్ ఆఫ్ వెహికల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. సో నెంబర్ ఆఫ్ వెహికల్స్ వచ్చి కార్స్ వచ్చి అంటే 1 hour టైం పీరియడ్లో ఆ రోడ్లో కార్స్ అనేది ఒక 300 కార్స్ అనేది పాస్ అయ్యాయి. అదేవిధంగా బస్సులు వచ్చి 120 బస్సెస్ అనేది పాస్ అయ్యాయి. అదేవిధంగా బైక్స్ వచ్చి 320. నెక్స్ట్ అదేవిధంగా సైకిల్ రిక్షాస్ అనేది ఒక 10 అనేది పాస్ అయ్యాయి ఆ రోడ్డు నుంచి ఒక 1 hour టైం పీరియడ్లో. సో ఇక్కడ మనకు పీసీయూ వాల్యూస్ని బేస్ చేసుకొని అక్కడ ఆ ట్రాఫిక్ వాల్యూని మనం ఇక్కడ మెజర్ చేయాలి. ట్రాఫిక్ వాల్యూని మెజర్ చేయాలి. సో ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ వెహికల్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అంటే ఒక మేజర్గా మనకు ఒక 8 అయితే ఉన్నాయన్నమాట. సో 8 టైప్ ఆఫ్ వెహికల్స్కి 8 డిఫరెంట్ పీసీయూ వాల్యూస్ అయితే ఉన్నాయి మనకు. సో పీసీయూ వాల్యూస్ వచ్చి ఒక 8 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. సో అవి ఇక్కడ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ చార్ట్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. బై హార్ట్ చేస్తే చాలా ఈజీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ టైప్ ఆఫ్ పీసీయూ వాల్యూస్. సో పీసీయూ వాల్యూ 1 ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ వెహికల్స్కి? కార్స్కి, టెంపోస్కి, ఆటో రిక్షాస్కి, జీప్స్, వ్యాను, ట్రాక్టర్. సో వీటన్నిటి కూడా 1 పీసీయూ వాల్యూ అనేది 1. అదేవిధంగా సెకండ్ చూసుకుంటే ట్రక్స్, అదేవిధంగా బస్సెస్, ట్రాక్టర్, ట్రైలర్స్ వీటన్నిటి కూడా 3 ఏదైతే పీసీయూ వాల్యూ అనేది 3 ఉంటాయి అన్నమాట. సో ఈ పీసీయూ వాల్యూ అనేది ఆ ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అనమాట. సో మనకు ఏదైతే అక్కడ రోడ్డు మీద ఉండే ట్రాఫిక్ డిస్టర్బెన్స్. అదేవిధంగా థర్డ్ వన్ మోటార్ సైకిల్స్, స్కూటర్స్, సైకిల్స్ వీటన్నిటికీ 0.5 వాల్యూ పీసీయూ వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా సైకిల్ రిక్షాస్ వచ్చి 1.5. అదేవిధంగా ఆర్స్ డ్రాన్ వెహికల్స్కి వచ్చి సో ఏదైతే గుర్రపు బండ్లు ఉన్నాయో సో వాటికి వచ్చి 4 వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా బుల్లా కార్ట్స్కి వచ్చి 8 వాల్యూ ఉంటుంది. అదేవిధంగా స్మాల్ బుల్లా కార్ట్ సో చిన్న ఎద్దల బండ్లకు వచ్చి ఒక 6 వాల్యూ అయితే ఉంటుంది పీసీయూ వాల్యూ. అదేవిధంగా హ్యాండ్ కార్ట్ సో చేత్తో లాక్కుపోయే బండ్లు ఉంటాయి. సో వాటికి వచ్చి ఒక 6 పీసీయూ వాల్యూ అయితే ఉంటుంది. సో ఈ పీసీయూ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్ చాలా ఈజీగా డిటర్మైన్ ఏదైతే ట్రాఫిక్ వాల్యూ ఉందో సో ఆ ట్రాఫిక్ వాల్యూని మనం మెజర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మనకు సో కార్స్ 300 ఉన్నాయన్నమాట. సో నెంబర్ ఆఫ్ కార్స్ అనేది ఆ వెహికల్ సో 300 నెంబర్ ఆఫ్ కార్స్ అనేది ఆ 1 hour టైం పీరియడ్లో పాస్ అయ్యాయి అనమాట. 300 పీసీయూ వాల్యూ వచ్చి కార్స్ యొక్క పీసీయూ వాల్యూ అనేది 1. సో 300 × 1 300. నెక్స్ట్ అదేవిధంగా బస్సెస్
బస్సెస్ వచ్చి 120 నెంబర్ ఆఫ్ వెహికల్స్ అనేది అక్కడ పాస్ అయ్యాయి అనమాట 1 అవర్ టైం పీరియడ్లో. 120 ఇంటూ బస్సెస్. సో బస్సెస్ వాల్యూ పీసీ వాల్యూ వచ్చి 3. సో ఇంటూ 3 120 ఇంటూ 3 360. నెక్స్ట్ అదేవిధంగా బైక్స్ అనేది 320 పాస్ అయ్యాయి అనమాట. సో 320 ఇంటూ 0.5. సో మోటార్ సైకిల్స్కి వచ్చి 0.5. సో 320 ఇంటూ 0.5 160. నెక్స్ట్ అదేవిధంగా సైకిల్ రిక్షాస్ అనేది 10 అనేది పాస్ అయ్యాయి 1 అవర్ టైం పీరియడ్లో. సో సైకిల్ రిక్షాకి వచ్చి పీసీ వాల్యూ వచ్చి 1.5. సో 10 ఇంటూ 1.5 15. సో వీటన్నిటిని కూడా యాడ్ చేసి మనకు వచ్చే వాల్యూ అనేది క్యూ వాల్యూ. సో క్యూ మీన్స్ ట్రాఫిక్ వాల్యూమ్ ఆర్ ట్రాఫిక్ ఫ్లో వాల్యూ అనేది 835 PCU పర్ అవర్. సో దీన్ని మనం వెహికల్స్ పర్ అవర్ కూడా ఇండికేట్ చేస్తాం యూనిట్స్తో. సో మ్యాక్సిమం మనం ఏదైతే వాల్యూ అనేది PCU పర్ అవర్తో ఇండికేట్ చేస్తాం. సో ట్రాఫిక్ వాల్యూమ్ అనేది 835 PCU పర్ అవర్. సో ఈ విధంగా అనేది మనం ఈ PCU వాల్యూస్ని బేస్ చేసుకొని చాలా ఈజీగా మనం మెజర్ చేయొచ్చు అనమాట ట్రాఫిక్ వాల్యూమ్ని. నెక్స్ట్ సో ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఒక నోట్ పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ నోట్ పాయింట్ వచ్చి ఇన్ పేమెంట్ డిజైన్. సో పేమెంట్ డిజైన్లో ట్రాఫిక్ వాల్యూని మనం CVPD కమర్షియల్ వెహికల్ పర్ డేతో ఇండికేట్ చేస్తాం. కానీ ట్రాఫిక్ ఇంజనీరింగ్లో PCU పర్ అవర్ ప్యాసింజర్ కార్ యూనిట్ పర్ అవర్తో ఇండికేట్ చేస్తాం. సో పేమెంట్ డిజైన్లో కమర్షియల్ వెహికల్ పర్ డే, ట్రాఫిక్ ఇంజనీరింగ్లో PCU పర్ అవర్తో ఇండికేట్ చేస్తాం. సో ఇది మనకు ట్రాఫిక్ వాల్యూమ్, అదేవిధంగా దాన్ని బేస్ చేసుకొని ఒక చిన్న సాల్వ్డ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనమాట. Okay guys, if you like this video, please like my video and don't forget to subscribe to my channel. Okay guys, thanks for watching.